రాజకీయాల్లో ప్రతీకార రాజకీయాలంటే తమిళనాడు అంత దరిద్రం మరొకటి ఉండదు. జయలలిత చీర డిఎంకే లాగితే కరుణానిధి పంచ ఏఐడిఎంకే లాగింది. తద్వారా ఒకళ్ళకొకళ్ళు కక్షలు తీర్చుకున్నారు. కానీ వ్యాపారవేత్తలు జోలికిపోరు, పారిశ్రామికవేత్తలు జోలికిపోరు. ఎందుకంటే ఉద్యోగ ఉపాధి వాళ్లే కల్పిస్తారు కాబట్టి. అందువల్లనే వాళ్ళ రికార్డులను ఇంకెవరు బీట్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు తాజాగా దేశవ్యాప్తంగా 2022-23లో నిర్వహించినటువంటి వార్షిక పరిశ్రమల సర్వే ప్రకారం దేశం మొత్తం మీద 2,53,334 ఫ్యాక్టరీలు ఉంటే 2020-21లో 2,50,454 పరిశ్రమల నుంచి అది ఇంకొక 3,334కి పెరిగినాయి. దీంట్లో హయ్యెస్ట్ ఎక్కడ ఉన్నాయంటే తమిళనాడులో 39,666 ఉన్నాయి, హయ్యెస్ట్ అక్కడే. రెండవ స్థానంలో గుజరాత్ 31,031, మూడో స్థానంలో మహారాష్ట్ర 26,446, నాలుగో స్థానంలో ఉత్తరప్రదేశ్ 19,102, ఆంధ్రప్రదేశ్ కూడా పరిశ్రమల్లో 5వ స్థానంలో ఉంది. మనం దొంగ వార్తలు ఎన్ని రాసినా 16,483 ఉన్నాయి. కర్ణాటకలో 14,510, మనకంటే కర్ణాటక తక్కువ ఉంది. పంజాబ్ 13,205, మనకంటే తక్కువ ఉన్నాయి. తెలంగాణ 13,063, మనకంటే తక్కువ ఉంది. ఓవరాల్గా ఇది టోటల్గా ఇండియాకి సంబంధించినటువంటి లెక్క. అంటే అసలు విషయాల కంటే మనకు అబద్ధాలు ఎక్కువ నడుస్తున్నాయి అనడానికి సాక్ష్యం.